సోషల్ మీడియాలో ఏదన్నా సినిమా పాట కానీ ట్రైలర్ కానీ వైరల్ అయ్యేసరికి దాని వెనుక ఎవరెవరు ఉన్నారు, తీసినోళ్ళెవలు, షేప్ ఇచ్చినోళ్ళెవలు, ఎవల ఆడిపించింది అనుకుంటా టోటల్ బయో బయటకు గుంజేదా కూకోరా అభిమానులు. గట్లా మొన్నటి సంది కొత్తగా ఈ పాట కూడా మస్తు వైరల్ అవుతుంది కదా. మళ్ళీ ఆ పాటకు డ్యాన్స్ నేర్పించిన వీడియోలు ఇప్పుడు బయటకు వెళ్ళినాయి. మనం కూడా చూద్దాం పాండ్రి. మున్పు తగ్గేదేలే అనుకుంటొస్తే ఇప్పుడు అస్సలు తగ్గేదేలే అనుకుంటా దుమ్ము లేపుతుందిగా పుష్ప 2 సినిమా ప్రమోషన్స్, పాటలు, ట్రైలర్లు. ఇంట్లో మొన్న రిలీజ్ అయిన పుష్ప పాటనైతే మిలియన్ల వ్యూస్ తోని దూసుకోబోతుంది. ఉత్త తెలుగులనే కాదు, హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, తమిళ్ భాషలల్లా మిలియన్లనే మోత మోగుతుంది. అయితే ఈ పాటల బన్నీ అన్న ఎరైటీ మా స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా గిరికలు కొడుతున్నాయిగా. మళ్ళీ ఆ పాటకు ఆట నేర్పించింది గీ అన్ననే, పేరు విజయ్ పోలా. కుద్దు ఆయననే ఓ రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేసరికి లైకులతోని ఓ రేంజ్ లో మెచ్చుకుంటుర్రు ఆయన మాస్ కొరియోగ్రఫీని. మా పుష్పరాజ్ తోని ఏమన్నా స్టెప్ వేయించినవా, మస్తుంది పో, నీకింకా సాటే లేదన్నా, నీ ఫ్యూచర్ కు ఆల్ ద బెస్ట్ భయ్యా అని కామెంట్లు చేస్తుర్రు. ఇంకా షాయి దాగే స్టెప్, షూ స్టెప్ తోనైతే సోషల్ మీడియా ఊగిపోతుంది. ఇప్పుడు మొత్తం మీద రికార్డులతోని ఇచ్చి వాడేస్తుండు, కుచ్చి కుడుకలేస్తుండు మన పుష్పరాజ్ అనుకుంటా రెచ్చిపోతుర్రు బన్నీ డైహార్డ్ ఫ్యాన్స్. మరి ఇప్పుడే ఈ రేంజ్లుంటే రిలీజ్ డే 15 ఆగస్టు నాడు వీళ్ళంతా అస్సలకే తగ్గరేమో. కొందరు ఉంటారబ్బా, నిజంగా అలా పనితనం చూస్తే ఎవర్రా మీరంతా అనే డైలాగ్ కొట్టాలనిపిస్తుంది. అట్లుంటాయి మళ్ళీ అలా దిమాక్ల ఆలోచనలు. మెదడుని ఏం పెట్టి మేపుతారో కానీ ఎవ్వలకు అంతుషిక్కని ఆలోచనతోని పనితనం చూపించి అందరు మన తాననే కొనుక్కోవాలని కూర్చున్న కాడని అల్కగా పైసలు ఎట్లా సంపాదించాలో కొత్త ఎరైటీ ఆలోచనలు చేసి వారెవ్వా అనిపిస్తారు గిట్లా. వారెవ్వా ఏమన్నా ఆలోచన, దునియాల గిసొంటి ఆలోచనలు పెద్ద మేధావులకే వస్తాయి కావచ్చు. ఎవల్రా మంచు చలికాలం పొద్దుగాల పూటనే గురుస్తుందన్నోళ్ళు ఇక్కడ చూడుర్రి. మేధావులు తలుచుకుంటే బగబగ మండుతున్న ఎండలు కూడా చల్లటి పొగ మంచుని కురిపిస్తారు. ఈ ఎండకు తప్పక బయటకు వచ్చినోళ్ళు కింద వడో మీద వడో ఎండల తిరగకపోతే పనులే గడుస్తలేవు. ఇక పెట్రోల్ బంకులలో వాతావరణం ఇంకెంత వేడిగుంటుందో చెప్పవసరంలే. అయితే కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ రోడ్డులుండే ఓ పెట్రోల్ బంకుల చుట్టూత గిట్ల వాటర్ మిస్ట్ ఫాగ్ సిస్టమ్ పెట్టిర్రు. ఇక పెట్రోల్ ఓపించుకోనికి వచ్చిన వాళ్ళందరి మీద చలికాలంలో పొద్దున మంచు ఎట్లా పడుతుందో గట్ల నీళ్ల తుంపర్లు పడుతున్నాయి. ఎండల తిరిగిన వాళ్ళు జర పెయి మీద నీళ్లు పడి చల్లబడుతురట అక్కడోళ్ళు. బాగుందిలే ఆలోచన, మందిని మన బంకులకు అల్కగా మలుపుకోవచ్చు అని బంకోళ్ళు చూస్తే ఉత్తగా స్నోఫాల్ ఎంజాయ్ చేయొచ్చు అని పబ్లిక్ చూస్తుర్రు. ఏదైతే ఏంటి చల్లబడితే చాలు. మీరు కూడా ఎవరన్నా అక్కడ పడతా పోతే గా పోపించుకునే పెట్రోల్, డీజిల్ గీ బంకుల ఓపించుకోర్రి. ఎరైటిన్ బంకును చూసినట్టు కూడా ఉంటది కదా.